వేరు. సార్ బహుశా భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రాల్లో అయినా ఇలా 3 పంటలు పండే భూముల్లో నగరాలు నిర్మించడం కానీ, రాజధానులు నిర్మించడం కానీ ఏమైనా చరిత్రలో ఉందా సార్? ఇప్పుడు చండీగఢ్ లాంటి మనం తీసుకుంటే, చండీగఢ్ కూడా అవన్నీ కొంచెం సారవంతమైన భూములే. అది మన ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అంటారు, మైదానాలు. అదేంటి, పంజాబ్ హర్యానా నుంచి మొదలు పెడితే మొత్తం ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా ఆ ప్లెయిన్స్, గంగా ప్లెయిన్స్లో అన్ని సారవంతమైన భూములే. అక్కడ ఏ ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడే కట్టుకోవాలి. అక్కడ మనకు ప్రత్యామ్నాయం అంటూ ఏమి ఉండదు. అక్కడ చిన్న టౌన్ అయినా పెద్ద టౌన్ అయినా ఢిల్లీ లాంటిదైనా ఇవన్నీ ఆ మైదానంలో వస్తాయి. దానికి దీనికి పోలిక కాదు. ఇక్కడ ఏంటంటే మనకు ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నప్పుడు ఇక్కడికే వెళ్ళి కట్టాలని లేదు. అన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం 3 పంటలు పండే భూములు అయింటే రే ఎక్కడ కట్టినా ఇదే కట్టాలి కదా, దీని మీద విమర్శిస్తారనుకోవచ్చు. ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నప్పుడు ఇంతకంటే తక్కువ ఖర్చుతో సిటీ నిర్మించుకొని పరిపాలన సాగించవచ్చు అన్నప్పుడు ఇంత వెళ్ళి అంత మెత్తటి నేలల్లోకి వెళ్ళి రాజధాని నిర్మించి, ఒక విధంగా చెప్పాలంటే అమరావతి అటు ముందుకు వెళ్ళలేక వెనక్కు తగ్గలేక లాంటి పరిస్థితిలో ఇరుక్కుపోయిందేమో అని అనిపిస్తుంది నాకు ఆ పరిస్థితి చూస్తే. సార్, అమరావతి అన్నది ఎప్పటికైనా మునిగిపోతుంది, ఇది ముంపు ప్రాంతంలోనే దీన్ని నిర్మిస్తూ ఉన్నారు అన్న ప్రచారం అన్నది ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. అమరావతిని వ్యతిరేకించే వాళ్ళని అంటున్నారు. వాస్తవంగా దీనికి ముప్పు ఉందా లేదా? అంటే వరద ముంపు అయితే ఉంది, కానీ నగరం అంతా మునిగిపోయేంత ముప్పు అని అనలేము. బట్ వరద థ్రెట్ ఉంది, ప్రమాదం. ఎట్లా అంటే ఇది మొత్తం ఒకే సైడ్కి స్లోపింగ్ ఏరియా, 432 చదరపు కిలోమీటర్లు కొండవీటివాగు, పాలవాగు ఈ క్యాచ్మెంట్ ఏరియాని తీసుకుంటే అంతా కలిసి నీరు 99% నీరు ఉండవల్లికి రావాలి, ఒకే స్లోపు. దీంట్లో 13,500 ఎకరాలు వరద ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం అని సింగపూర్ వాళ్ళ మాస్టర్ ప్లాన్లో దాన్ని గుర్తించున్నారు. షేడింగ్ ఉంది. 2017 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్లో 13,500 ఎకరాలు వాళ్ళు మార్కింగ్ చేస్తున్నారు. లేకపోతే అసలు వరద సమస్యే లేకపోతే ప్రపంచ బ్యాంక్ నుంచి ఇన్ని వేల కోట్ల అప్పు ఎందుకు వస్తూ ఉంది వరద పేరుతో? ఈరోజు 3 చెరువులు ఎందుకు కడుతున్నారు? వరద సమస్య లేదనుకుందాం, 3 చెరువులు ఎందుకు కడుతున్నారు? లాస్ట్ టైమే ఉండవల్లి దగ్గర లిఫ్ట్లు పెట్టినారు 250 కోట్లతో. ఇప్పుడు 500 ప్లస్ 600 కోట్లు కొంచెం తక్కువతో సెకండ్ సెట్ ఆఫ్ లిఫ్ట్స్ జీవో కూడా ఇచ్చినారు. అది కూడా ఉండవల్లి దగ్గరే కట్టాలి. మరి ఈ సమస్య ఎందుకు వచ్చింది? లిఫ్ట్లు పెడుతూ ఉన్నారు, చెరువులు కడుతున్నారు. ఇది ఈరోజు నేను మార్నింగ్ ఈ పెనుమాక కృష్ణాయపాళెం మధ్య జరిగే చెరువు పనుల దగ్గరికి వెళ్ళొచ్చినాను. ఎంత బాధేస్తుందంటే మొత్తం 3 పంటలు పండే చెరువు భూములు, 192 ఎకరాలు ఆ చెరువు రిజర్వాయర్ అని వాళ్ళు అంటున్నారు. కానీ ఎక్కడైనా 3 పంటలు పండే పొలాన్ని తవ్వి చెరువు చేస్తారా? ఇండియాలో ఎక్కడైనా జరిగేదానికి అవకాశం ఉందా? 3 పంటలు. అక్కడ కూడా పరిస్థితి ఏంటి, 12 అడుగులో నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెరువు తవ్వుతున్నారో అందులో నీళ్లు ఉన్నాయి మే నెలలో. అవి వర్షానికి వచ్చిన నీళ్లు కాదు, అక్కడ సహజ సిద్ధంగా ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ టేబుల్ 12 నుంచి 15 అడుగుల్లో నీకు నీళ్లు ఉంటాయి. రైతులు కూడా ఏం చెప్తున్నారు, 30 అడుగులకి మించి మేము బోరు వెళ్ళాం. ఆ పెనుమాక బెల్ట్లో రైతులతో మాట్లాడితే అది కూడా చేత్తో తిప్పుకుంటూనే వెళ్ళి మేము బోర్ వేసుకుంటాం. 5,000 రూపాయల ఖర్చుతో 4 మనుషులు వస్తారు, ఆ మిషన్ తీసుకొచ్చి ఉదయం 7:30కు మొదలు పెడితే 12:30కు బోరింగ్ పూర్తి అయిపోతుంది అన్నారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది అది కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్క చెరువు మీద. సో 3 చెరువులు కలిపి ఇంకొక 2 పైన కడుతున్నారు. దాదాపు 1,400 కోట్లకు దగ్గర 3 చెరువుల మీదనే పెడుతున్నారు. మరి ఇది వరద ప్రాబ్లం లేకపోతే ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? పంట పొలాలని ఈ విధంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ కూడా రైతులు కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా లేరు, పెనుమాక దగ్గర కూడా. అందుకని ఎక్కడెక్కడ ఇస్తున్నారో అక్కడ తవ్వుతున్నారు. ఇది చూడండి, ఇవన్నీ ఎట్లా వస్తాయంటే పర్యవసానాల్లో రాంగ్ లొకేషన్ని జస్టిఫై చేసుకోవడానికి అదనపు ఖర్చులు. ఈ అదనపు ఖర్చులే ప్రపంచ బ్యాంక్ లోన్. దీనికి ఇప్పుడు డాలర్స్లో అప్పు చెల్లించాలి ప్రపంచ బ్యాంకు. అంటే ఇంకొక 50 సంవత్సరాల పాటు ప్రపంచ బ్యాంకుకు అప్పులు చెల్లించుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఈరోజు 85 రూపాయలు 90 రూపాయలు లేకపోతే ఉన్నప్పుడు డాలర్కి మనకు లోన్ శాంక్షన్ చేస్తాడు, డాలర్స్లో ఇస్తాడు. ఈరోజు 95-90 రూపాయలు డాలర్ వెళ్ళింది, రేపు 100 రూపాయలకి పోతుంది. సో మనం డాలర్స్లో తిరిగి చెల్లించాలి. అంటే ఇంకొక చోట అయితే ఈ పరిస్థితి రాదు కదా, పంట పొలాలు వేస్ట్ కావు, ఖర్చు తగ్గేది. ఇది మొత్తం రాష్ట్ర ప్రజల మీద భారమే కదా. రెండో సెట్ ఆఫ్ పంప్స్. అంటే నేను చెప్పేదంటే ఇండియాలో ఎక్కడ కూడా
నేను ముందు కూడా ఒకసారి వేరే ప్రెస్ మీట్లు మాట్లాడినాను. వరద నీళ్లు న్యాచురల్ ఫ్లోలో రివర్సు కాలువలోకి సముద్రంలోకి వెళ్ళాలి ఎక్కడైనా. మన దగ్గరికి వచ్చేటప్పటికి కొండవీటి వాగులోకి చేరిన నీళ్లు ప్రకాశం బ్యారేజీలోకి వెళ్ళే అవకాశం లేదు.